హలో ఫ్రెండ్స్, ఈరోజు లెమనేడ్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. రెగ్యులర్గా మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఆర్డర్ చేసుకునేది ఇదే కదా. సో ఈ రెసిపీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ అండి. మనకి 10 నిమిషాల్లో ఈ రెసిపీని తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, దీనికి ఏమేం కావాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను ఒక ఇద్దరికి సరిపడా చేస్తున్నాను. మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు నీళ్ళు వేసుకోవడం చేయండి. ఇక్కడ నేను ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి ఒక 2 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. ఈ 2 గ్లాసుల వాటర్కి కొంచెం పెద్ద సైజు నిమ్మకాయ వేస్తే సరిపోతుంది. నిమ్మకాయని కొంచెం పెద్దది తీసుకున్నాను. ఇలా కట్ చేసుకొని రసం అంతా పిండేసుకోండి. ఇందులో ఇత్తులు పడుతుంటాయి, మనకి పర్వాలేదండి. మనం లాస్ట్లో గ్లాస్లో వేసుకున్న తర్వాత ఆ ఇత్తులన్నీ తీసేయచ్చు. లేదంటే మీరు నిమ్మకాయ పిండేది ఉంటే మీరు దాంతో అయినా పిండేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇట్లా నిమ్మకాయ అంతా ఒత్తేసుకొని దీనికి సరిపడా షుగర్ వేసుకోండి. ఇక్కడ పర్ఫెక్ట్ క్వాంటిటీ అంటే ఏం లేదు, మీరు మీ తీపిని బట్టి మీరు షుగర్ వేసుకోండి. కొంచెం తీపి ఎక్కువగా ఇష్టపడితే షుగర్ కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదు అంటే మీడియం షుగర్తో మీరు వేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ నేను ఒక 5 స్పూన్ల షుగర్ వేసి మంచిగా కలిపేసుకోవాలి. సో చాలా ఈజీ అండి చేసుకోవడం. మనము ఇంకా రెస్టారెంట్స్ వెళ్ళి అవసరం లేకుండా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను కాబట్టి తప్పకుండా ట్రై చేసి మీకు ఈ టేస్ట్ ఎలా అనిపించిందో కమెంట్లో షేర్ చేసుకోండి. ఇక్కడ షుగర్ వేసిన తర్వాత మంచిగా కరిగేంత వరకు కలుపుకోండి. షుగర్ అంతా నీట్గా ఇలా కరిగిపోవాలి. ఇలా కరిగిపోయిన తర్వాత కొంచెం చెక్ చేసుకోండి షుగర్ సరిపోయిందా లేదా. ఇక్కడ నాకు కొంచెం షుగర్ తక్కువ అనిపించింది కాబట్టి ఇంకొక 2 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం తీపి ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ఇది కూడా వేసి మంచిగా కలిపేసుకోండి. ఇలా వేసుకొని మంచిగా కలిపేసుకోండి. జస్ట్ అంతే అండి. షుగర్ వేసుకోవడం, షుగర్ని కరిగించుకోవడం. ఇది కరిగిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ఈ సోడా. ఈ సోడా వేస్తాం కాబట్టి నేను ఇంతకుముందు మీకు కొంచెం తీపి ఎక్కువగా చేసుకోండి అని చెప్పాను. ఇది యాడ్ చేస్తాం కాబట్టి తీపి తగ్గుతుంది కాబట్టి కొంచెం తీపి ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ఇది ఏ బ్రాండ్ అయినా వేసుకోండి, ఇది కంపల్సరీ వేసుకోవాలి. ఇది వేసుకుంటేనే మనకు ఆ టేస్ట్ వస్తుంది. ఇక్కడ ఒక 1/2 గ్లాస్ వేసుకోండి, సోడా సరిపోతుంది. మీకు సోడా వేసుకోవడం కొంచెం ఎక్కువ ఇష్టం ఉంటే ఇంకొద్ది ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. దీనికి పర్ఫెక్ట్ క్వాంటిటీ అంటూ ఏం లేదు. సో చూసారు కదా, ఒక 1/2 గ్లాస్ వేసిన. మనం కొంచెం తీపి ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇంక ఇప్పుడు తీపి పర్ఫెక్ట్గా సరిపోయింది. నాకు షుగర్ చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మీరు దేంట్లో అయినా సర్వ్ చేయండి, గ్లాస్లో వేసి. సో చూసారు కదా, ఇట్లా గ్లాస్లో వేసుకున్నాను నేను. ఇప్పుడు మీరు ఈ ఇత్తులు ఉన్నాయి కదా, ఇవన్నీ రిమూవ్ చేసుకోండి. ఇవన్నీ తీసేసి ఇప్పుడు కొంచెం నేను సోడా కొంచెం తక్కువ అనిపిస్తే నేను ఇంకొంచెం సోడా వేసుకున్నాను. ఇప్పుడు స్ట్రా వేసి చిన్న నిమ్మకాయ పీస్ అందులో వేసి మనకి సేమ్ హోటల్లో ఎలా అయితే సర్వ్ చేస్తారో సేమ్ అలా సర్వ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి రెసిపీ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీస్ నేను రెగ్యులర్గా పెడుతూ ఉంటాను కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేయండి. సో చూసారు కదా, ఇలా వేసుకొని కలిపేసుకొని ఇంకా ఎవరైనా గెస్ట్లు వస్తే సర్వ్ చేయండి, చాలా బాగుంటుంది. జస్ట్ మనకి ఒక 3 ఇంగ్రీడియంట్స్ ఉంటే మనం ఈ లెమనేడ్ రెసిపీ తయారు చేసుకోవచ్చు. సో చూసారు కదా ఎంత ఈజీగా చేశానో. మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేయండి. డెఫినెట్గా రెసిపీ ఎలా ఉంది అనేది కూడా కమెంట్లో షేర్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. మీరు ఇలాంటి రెసిపీస్ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.